They call him OZ, original gangster. గైస్ గన్స్ అండ్ రోజెస్ సాంగ్ని ఎంతమంది వాచ్ చేశారు? సారీ ఎన్నిసార్లు వాచ్ చేశారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తమన్ సార్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అసలు. స్టార్టింగ్ ఇంగ్లీష్ తో స్టార్ట్ చేసినా కూడా 2 minutes తర్వాత తెలుగు లిరిక్స్తో వేరే లెవెల్కి రీచ్ చేసేసారు సాంగ్ని. అండ్ ఈ సాంగ్లో జాపనీస్ మ్యూజిక్ని యాడ్ చేసి ఒక స్మాల్ ఎక్స్పెరిమెంటే చేశానని చెప్పారు తమన్ సార్ అయితే, అది కూడా వితౌట్ ఎనీ డ్రాబ్యాక్. సాంగ్లోని బీజిఎంకి అయితే నో వర్డ్స్ అసలు. తమన్ సార్ అయితే 100% కాన్ఫిడెంట్గా చెప్పారు ఓజీ సాంగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయని. బట్ ఎందుకు ఇంత హైప్ ఇచ్చారు అనిపించింది నాకు. ఇప్పుడు సాంగ్స్ చూస్తుంటే గాయస్ 100 కాదు 200% రీచ్ చేసేసారు అనిపిస్తుంది నాకు. నాట్ ఓన్లీ గన్స్ అండ్ రోజెస్ గాయస్, ద ఫైర్ స్టార్మ్ సాంగ్ అయితే ఆల్రెడీ పవర్ స్టార్ అంటేనే ఫైర్, ఇంకా అందులో ఫైర్ యాడ్ చేసి సాంగ్ని వేరే రేంజ్కి తీసుకెళ్లారు. అండ్ ఇందులో బీజిఎం ఉంటుంది గాయస్, నాకైతే అసలు మైండ్లోంచి పోవట్లేదు అది. మీలో ఎంతమంది రింగ్ టోన్గా పెట్టుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ద ఓజీ ఓమ్ని గ్లిమ్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఉంటుంది గాయస్, తమన్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ మూవీలో పవర్ స్టార్ ఆపోజిట్ విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనుకున్నాను ఫ్రెండ్స్. ఇమ్రాన్ హష్మి లుకింగ్ స్టైల్ చూశాక డైరెక్టర్ సుజిత్ గారు మూవీని ఇంకో లెవెల్ ఎక్స్పెక్టేషన్కి తీసుకొచ్చేసారు. మోర్ ఓవర్ సువి సువి సాంగ్ గాయస్ ఒక మంచి మెలోడీ ఇంకా ఫీల్ గుడ్ సాంగ్ అని చెప్పొచ్చు. తమన్ సార్ అయితే ఈ సాంగ్ని ఫుల్ టీమ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్తో చూపించారు. నాకైతే మెయిన్లీ వైలిన్ ఇంకా ఫ్లూట్ మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో ప్రియాంక మోహన్ ఇంకా పవర్ స్టార్ లుక్స్ చూసాక ద బెస్ట్ లవ్ అండ్ మెలోడీ సాంగ్ అని అనిపించింది నాకు. ఫైనల్లీ తమన్ సార్ అయితే మూవీ రిలీజ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అని చెప్పారు ఫ్రెండ్స్. మీలో ఎంతమంది మూవీ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు? కమెంట్ మీ ఫ్రెండ్స్. ఫర్ మోర్ ఓజీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.